వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే VMware లో ఖాళీ లైనక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ప్రాసెస్ అయితే చెప్తా. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి నా అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసా. మీరు VMware డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి VMware డౌన్లోడ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ VMware డెస్క్టాప్ వెర్షన్స్ ఫర్ విండోస్ లైనక్స్ మ్యాక్ అనేది కదా, ఇక్కడైతే క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో ఫర్ పీసీ అనేది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఖాళీ ఓఎస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఖాళీ ఓఎస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఖాళీ.org అయితే క్లిక్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు ఖాళీ ఒక వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఖాళీ.org అంటే ఆర్గనైజేషన్ అని. ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్, విర్చువల్ మిషన్స్, ఆర్మ్, మొబైల్ ఇలా డిఫరెంట్ ఓఎస్ అయితే ఉన్నాయి కదా ఖాళీ లైనక్స్ వి. ఇక్కడైతే ఇది వచ్చేసి ఇన్స్టాలర్ ఇమేజ్ అంటే ఐఓఎస్ ఫైల్. మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, VMware లో కదా ఇన్స్టాల్ చేయాలనుకునేది. అందుకోసం అయితే VMware వచ్చేసి ఏంటంటే విర్చువల్ మిషన్ కిందకి వస్తుంది. ఇక్కడ విర్చువల్ మిషన్ అయితే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మీరు విర్చువల్ బాక్స్ యూజ్ చేసేటట్టయితే ఈ యొక్క ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదు బ్రో మేము VMware లోనే ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే VMware ఒక ఫైల్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి క్లిక్ చేస్తే మీకు ఖాళీ లైనక్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది ఖాళీ లైనక్స్ ఫైల్. నేనైతే స్టాప్ చేస్తా. ప్రీవియస్గా అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టా, ఎందుకంటే లెంత్ అవుతుంది కాబట్టి వీడియో డౌన్లోడ్ అయ్యాకలా నేనైతే డౌన్లోడ్ చేస్తే క్యాన్సిల్ చేస్తా దాన్ని. వెయిట్, ఎగ్జిట్ అయితే ఇచ్చేస్తా. ఓకే, ఇక్కడ వచ్చేసి చూపిస్తూ చూడండి నా యొక్క ఫైల్స్ అయితే నేను ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, ఖాళీ లైనక్స్ 2024.2 VMware AMD అనేది కదా, ఇది వచ్చేసి ఖాళీ లైనక్స్ ఒక ఫైల్. నెక్స్ట్ వచ్చేసి VMware వర్క్ స్టేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి మీరు VMware డౌన్లోడ్ చేసుకోలేము బ్రో మేము అక్కడ నుంచి అయితే కొంచెం లెంత్ అవుతుంది మాకు సైన్ ఇన్ చేయాలి అక్కడ అంటే, ఇది వచ్చేసి మన ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఇస్తా. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చా. అది కానీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తా ఎలా అనేది డౌన్లోడ్ చేసుకునేది. VMware వచ్చేసి మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ లాగిన్ అయ్యి జాయిన్ అయ్యి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి VMware అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం జస్ట్ ఇక్కడ డబ్బులు ఇస్తాగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. జస్ట్ ఎస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి VMware అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది మనకి ప్రాసెస్. ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది. ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని పడింది కదా, ఇక్కడ VMware అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడైతే మీకు ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ లైసెన్స్ అగ్రిమెంట్ అనేది ఉంది కదా, ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏం అవసరం లేదు, ఇక్కడైతే జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఎన్హాన్స్ కీబోర్డ్ డ్రైవర్స్ ఏ రిబూట్ అనేది కదా, ఇక్కడైతే ఎన్హాన్స్ కీబోర్డ్ డ్రైవర్స్ అనేది క్లిక్ చేసి ఎంటర్ అయితే ఇవ్వండి. ఎంటర్ అయితే ఇచ్చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. అంతే గైస్, VMware అనేది వర్క్ స్టేషన్ ప్రో అనేది మన సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంటుంది, అందులోకి మనం ఇంకో వేరే వర్క్ అయితే చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఖాళీ లైనక్స్ అనేది జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది మనకి VMwareది. ఇక్కడైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చి మీరు ఇక్కడైతే విన్రార్ లేదా వేరే విన్రార్ అంటే ఇక్కడ విన్రార్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ ఉంది కదా విన్రార్ అని, విన్రార్ మీద అయితే క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనకి జిప్ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఫాస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది గైస్, అందుకోసం అయితే యూజ్ చేస్తాం. ఇది నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టా సిస్టంలో. ఇక్కడైతే నేనైతే రైట్ క్లిక్ ఇచ్చేసి విన్రార్ మీద అయితే క్లిక్ చేసి వెయిట్ రిఫ్రెష్ చేస్తాం. రైట్ క్లిక్ ఇచ్చి విన్రార్ మీద అయితే క్లిక్ చేసి ఓకే, ఇది ప్రాసెస్ రన్నింగ్ ఉంది కాబట్టి మినిమైజ్ చేస్తుందని రైట్ క్లిక్ ఇచ్చి వెయిట్ గైస్, ఇది ప్రాసెస్ లో రన్నింగ్ ఉంది కాబట్టి సిస్టమ్ సెటప్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. మిడిల్లో డ్రైవర్స్ అయితే ఇన్స్టాలింగ్ అవుతున్నాయి. ఇన్స్టాలింగ్ విర్చువల్ నెట్వర్క్ డ్రైవర్స్ అనేది కదా,
ఓకే. ఇక్కడైతే కొంచెం టైం తీసుకుంటది ఇన్‌స్టాల్ గానికి మనకి VMware అనేది. ఓకే గైస్, ఇక్కడైతే VMware అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది నా సిస్టమ్‌లో అయితే. ఇప్పుడైతే ఏందంటే మనకి లైనక్స్ అనేది కదా! లైసెన్స్ సారీ గైస్, లైసెన్స్ ఉంది కదా! ఇక్కడ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి బ్రో అంటారు. ఇప్పుడొచ్చి నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి లైసెన్స్‌కి ఎక్కడ తెచ్చుకోవాలనేది. ఇక్కడైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి VMware వర్క్ స్టేషన్ 17 Pro అని చేయండి. టైప్ చేయండి. 17 Pro లైసెన్స్ కి ఇన్ గిట్‌హబ్ ఇది ఇచ్చి ఎంటర్ చేశాను నేను. మనకి ఇక్కడ చూడండి VMware 17 Pro లైసెన్స్ కీస్ అనేది కదా! ఇక్కడైతే క్లిక్ చేయండి గిట్‌హబ్ మీద. కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడైతే లైసెన్స్ కీస్ అయితే ఉంటాయి. మాక్సిమం ఫస్ట్ కి అయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కీస్. ఇది వర్క్ కాకుంటే మీకు సెకండ్ ఇది ట్రై చేయండి. లేదు సెకండ్ ఇది కానీ వర్క్ కాలేదంటే ఈ ఒక నాలుగిట్లో ఏదో ఒకటి అయితే వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మాక్సిమం ఫస్ట్ ఇదే వర్క్ అవుతుంది చాలా మందికి. అయితే కాపీ చేస్తా దీన్ని. కాపీ చేసి నాకు ఇక్కడైతే పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఎంటర్ ఇచ్చేస్తా. ఓకే గైస్, సక్సెస్ఫుల్ గా అయితే మనం VMware కి లైసెన్స్ కి అయితే ఇచ్చేసాం. ఫినిష్ అయితే క్లిక్ చేస్తా. వెయిట్, ఇక్కడ యూ మస్ట్ రిస్టార్ట్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేంజ్ మ్యాన్. ఓకే గైస్, ఇక్కడైతే నేనైతే నోట్ చేస్తా ఎందుకంటే రిస్టార్ట్ చేయమంటుంది సిస్టమ్. నేను లాటర్ రిస్టార్ట్ చేస్తా దీన్ని వచ్చేసి సిస్టమ్ ని. ఇక్కడైతే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫైల్ ఉంది కదా ఖాళీ లైనక్స్ VMware ఫైల్. దీని మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి విండర్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ టు ఖాళీ VMware అని ఇచ్చా. ఇక్కడ ఏంటంటే మనకి ఒక జిప్ ఫైల్ అనేది ఒక ఫోల్డర్ లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఫైల్స్ అన్ని. ఇక్కడ చూడండి స్టార్ట్ చేస్తారు కదా, మీకు ఫైల్స్ చూపిస్తా ఎక్స్ట్రాక్ట్ అయ్యేది. వెయిట్ గైస్, ఇట్ టైం తీసుకుంటుంది ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని, అందుకోసం అయితే టైం తీసుకుంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీరు కానీ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే ఇస్తే నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ప్రాక్టికల్ గా వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాకింగ్ మీద అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా గైస్. మీరు 100 లైక్స్ అయితే ఇస్తే ఓకే మనకైతే ఎక్స్టార్ట్ అయితే అయిపోయింది. ఒక సెకండ్ గైస్, ఇక్కడ చూడండి మనం ఈ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ఇక్కడ చూడండి ఫోల్డర్ టైప్ వచ్చింది కదా. ఇదైతే మనకి ఈ యొక్క ఫోల్డర్ లో ఫైల్ అనేది ఉంటుంది కాల్ లైనక్స్ ఫైల్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ నేనైతే కట్ చేస్తా. ఇక్కడ నుంచి అయితే ఫైల్ మూవ్ చేసుకుంటా. కట్ చేసేసుకొని ఇక్కడ నుంచి కట్ చేసుకొని నేనైతే ఒక పర్టికులర్ ప్లేస్ లో అయితే పెట్టుకుంటా ఈ యొక్క ఫోల్డర్ ని. ఇక్కడ కాల్ లైనక్స్ VMware ఇక్కడైతే నా ఒక ఫోల్డర్ అయితే ప్లే చేసుకుంటా. మీకు ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అక్కడైతే సేవ్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేనైతే సపరేట్ డ్రైవ్ అయితే ఫ్రీ స్పేస్ డ్రైవ్ లో అయితే సపరేట్ చేసేసుకుంటున్నా సపరేట్ గా. ఇక్కడైతే ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి ఫైల్స్ అన్ని. ఇక్కడ ఏం చేయాలంటే మనం 1 సెకండ్ గైస్ ఇటైతే క్లోజ్ చేసేసి ఫస్ట్, ఎందుకంటే మనం డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఫైల్స్ స్లో అవుతుంది ఖాళీ లినక్స్ అనేది బూటింగ్. అందుకోసం అయితే నేను చేసే అలా VMware. ఓకే, ఇక్కడైతే ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫైల్స్ అన్ని ఒకే పేజీ లాగా ఉన్నాయి. ఇక్కడ ఐకాన్ వచ్చేసి ఇది ఒక్కటి డిఫరెంట్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ ఓపెన్ అని VMware వస్తుంది ఆటోమేటిక్ గా. ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి VMware లో అనేది ఈ యొక్క కాల్ లైనక్స్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి గైస్, కాల్ లైనక్స్ అనేది ఓపెన్ అయింది కదా. జస్ట్ నేనైతే క్లోజ్ చేస్తా ఇప్పుడు నార్మల్ గా పూర్తిగా అంతా. ఇక్కడ ఫైల్ సిస్టమ్ కానీ క్లోజ్ చేస్తా. ఎందుకంటే మనం డైరెక్ట్ గా అలానే రన్ చేస్తే అది బూటింగ్ అనేది స్లో అవుతుంది గైస్. నేను ఆల్రెడీ చెక్ చేసి ఒకసారి, అందుకైతే ముందుగానే చెప్తాను మీకు. ఇక్కడైతే నా VMware అయితే డబుల్ క్లిక్ అయితే ఓపెన్ చేస్తా. ఇక్కడ VMware ఓపెన్ అయింది కదా, ఫుల్ స్క్రీన్ చేసి ఇక్కడ ఖాళీ మీద అయితే క్లిక్ చేస్తే ఖాళీ లినక్స్ ఉంది. జస్ట్ ఇప్పుడు ఏదైనా ఏం చేస్తానంటే కొన్ని ర్యామ్ ఇవన్నీ అయితే అప్గ్రేడ్ చేసుకుంటా, కొంచెం పెంచుకుంటా. నేను ఫాస్ట్గా రన్ కానీ ఖాళీ లినక్స్ నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 4 GB ర్యామ్ అయితే ఇస్తా. ఇచ్చేసిన తర్వాత ప్రాసెసర్కి వస్తే 4 అయితే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఇచ్చేస్తా.
మీ యొక్క మినిమం ర్యామ్ బట్టి తెచ్చుకోండి గైస్. ఎందుకంటే నేనైతే మినిమం చూసుకొని ఇచ్చేసుకుంటా. ఎందుకంటే నాకు సిస్టమ్ ర్యామ్ ఎక్కువ ఉంది కాబట్టి చూసి ఇచ్చా. మీకైతే మీకు కావాల్సినంత అయితే ర్యామ్ ఇచ్చేది ఇచ్చేసుకోండి. ఇక్కడైతే 8 GB ఆటోమేటిక్గా స్టోరేజ్ అవుతుంది. నేనైతే ఎక్స్పాండ్ చేసుకుంటా స్టోరేజ్ని. జస్ట్ ఇక్కడైతే నేను 8 GB తీసేసి మినిమం 200 అయితే పెట్టేసుకుంటా. మీకు కావాల్సినంత అయితే పెట్టుకోండి స్టోరేజ్, అందులో ప్రాబ్లం లేదు. 8 GB అని సరిపోతుంది. ఏమంటే నేను ఎక్స్పాండ్ చేసుకుంటాను కొంచెం, ఏదైనా ఫైల్ స్టోరేజ్ చేసుకుని బాగుంటుందని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెట్లో నుండి చేసి ఓకే క్లిక్ చేయండి. అంతే గైస్. జస్ట్ ఇక్కడ అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని బూటబుల్ చేయాలి. మనం బూటబుల్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి ప్లే బటన్ లాగా ఉంది కదా, జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ బూటింగ్ చూడండి అవుతుంది. ఓకే గైస్, బూటింగ్ కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం బూటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం. ఓకే ఓకే గైస్, ఇక్కడైతే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అయింది కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది ఖాళీ ఒక కాలేజ్ లైనక్స్ సిస్టమ్ ఓఎస్ అమ్మడే వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఏమి ఉంటుంది అంటే కేఏఎల్ఐ ఖాళీ. పాస్వర్డ్ కూడా సేమ్ గైస్, కేఏఎల్ఐ. అది చేసి ఎంటర్ అయితే లాగిన్ అయితే క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఖాళీ లైనక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకి సక్సెస్ఫుల్ గా అయితే ఖాళీ లైనక్స్ అయితే ఇన్స్టాల్ అయింది మన సిస్టమ్ లో. ఇక్కడైతే నేను ఫుల్ స్క్రీన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేను అయితే ఖాళీ లైనక్స్ సక్సెస్ఫుల్ గా అయితే ఇన్స్టాల్ చేసా. ఇంతే గైస్, మనకి ఖాళీ లైనక్స్ అనేది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఈజీ ప్రాసెస్. ఓకే గైస్, మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అంతేకాదు గైస్, మీకైతే నేను ఫస్ట్ ఏం చెప్పానంటే VMware లో ఎలా ఇన్స్టాల్ చేస్తారని చెప్పే కదా, VMware ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పే కదా, మన ఒక టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తుంది. అయితే ఒక నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తా. ఇక్కడ చూడండి గైస్, మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసేవాడండి. ఇక్కడ ఏంటంటే మనకి ఛానల్ ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యూట్యూబ్ మన ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది ఉంది కదా, జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి మీరు. అంతే, క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్ మన యూట్యూబ్ ఛానల్ అనేది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అయితే నేను అప్లోడ్ చేసి అయితే పెట్టా. VMware వర్క్ స్టేషన్ అనేది దీన్ని ఒక ప్రోడక్ట్ కేసు అప్లోడ్ చేసి పెట్టా. ఇంతే గైస్, మీకు మన వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే మన ఛానల్లో మీరు విన ఈ యొక్క ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే వస్తే మీకైతే నేను ఫేస్బుక్ హ్యాకింగ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ కూడా మన ఒక ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే, అంతేకాదు గైస్, ఫ్యూచర్లో అయితే మరి ప్రోగ్రామింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. చాలా మంది అయితే వీడియో చూసి ఎండ్ ఆఫ్ ద టైంలో అయితే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా. మన ఛానల్ అయితే CH వర్షన్ 12 పెన్ టెస్టింగ్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే అప్లోడ్ చేస్తాయి నెట్వర్కింగ్ గురించి, అలానే సైబర్ సెక్యూరిటీ గురించి అయితే, ప్రోగ్రామింగ్ అలాగా. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఓకే.